सकल निगम मंत्रम सर्वशास्त्रैक मंत्रम रघुपति निज मंत्रम राम रामेति मंत्रम। राम नील मेघ श्याम कोदंड राम रघुकुलाब्धि सोम परंताम सार्वभौम। राम नील मेघ श्याम कोदंड राम रघुकुलाब्धि सोम परंताम सार्वभौम। नील मेघ श्याम रघुराम राम राम रघुराम जय राम 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 जय राम। रघुराम राम राम रघुराम जय राम 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 जय राम। तल्ली तंड्री गुरुवु नीवे तोडु नीड नीवे। तल्ली तंड्री गुरुवु नीवे तोडु नीड नीवे। సరణి జల్ల పాలన చేసే పరంజ్యోతిరే జాగు ఇక తాలును రామయ్య దాసులను దోవగరావయ్య। పలుకవశమా నేదు మహిమా రాఘవ రామ నీల మేఘ శ్యామ కోదండ రామ రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ। నీల మేఘ శ్యామ రాతినైన నాతిని చేసే నీ దివ్య పాదము। రాతినైన నాటిని చేసే నీ దివ్య పాదము। కోటినైన జ్ఞానిని చేసే రామయ్య నీదు కరి ధైర్యం లేరయ్యా నిన్ను నమ్మితి రామయ్య। నీదు చరణం పాపహరణం మాకు శరణం రాఘవ రామ నీల మేఘ శ్యామ కోదండ రామ రఘుకులాబ్ధి సోమ। रघुराम राम राम रघुराम जय राम 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 जय राम। रघुराम राम राम रघुराम जय राम 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 जय राम। रघुराम राम राम रघुराम जय राम 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 जय राम। సంతోషంగా వన భోజనాలలో అందరూ కలుస్తున్నాం। ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు। ఈ ప్రదేశానికి రావాలంటే చాలా చూడముచ్చటగా ఉంది, ఆనందంగా ఉంది। అందరినీ మొహాల్లో మరింత ఆనందంగా కళ్ళు కనపడుతుంటే ఆ భగవంతుడే మనుషులలో లోపల నాట్యాన్ని చూడగలుగుతున్నాను। ఆ నడుస్తున్నప్పుడు, పాటల్లో ఉంటున్నప్పుడు అంతా కూడా ఇటువంటి పరిసరాల్లో భగవతత్వంలో లీనైనటువంటి మీ అందరికీ కూడా మరొక్కమారి నమస్కరిస్తూ ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసం వనభోజనాలు నిర్వహించినటువంటి ధర్మవరం మిత్ర బృందానికి అందరికీ కూడా శుభ అభినందనలు। ఈ కార్తీక మాసం, శ్రావణ మాసం, మాఘమాసం ఇవన్నీ చూసుకున్నట్లయితే ప్రకృతిలో మార్పులు। దక్షిణ అయనం, అయనం అంటే కదలిక, అయనము అంటే కదలిక, రామ అయనము రాముడి యొక్క కదలిక। రాముడి కదలిక ధర్మము సత్యంతో మమేకమై ఈ రెండు పాదాలపైన నడుస్తున్నది రాముడి యొక్క కదలిక, సత్యము ధర్మము। మరి సూర్యుడి యొక్క కదలిక ఉత్తరాయణము దక్షిణాయనం। ఉత్తరం అంటే మనస్సును నెమ్మదిగా పరమాత్మలో లయం చేయడం, దక్షిణాయనము అంటే కిందికి పడిపోయేటువంటి తత్వం। మరి కిందికి ఎవరు పడిపోకూడదు, భారతీయులు, భారత అనేటువంటి పదం అంటే వెలుగును నింపేటువంటి తత్వం। ఆధార్ కార్డుల్లోనూ, పాన్ కార్డులలోనూ, ఓటర్ కార్డులలో మనం భారతీయులుగా మిగిలి ఉన్నాం। అది కాదు నిజమైన భారతీయత। భారతీయ అంటే వెలుగులో ఉండగలగడం। ఈ చీకటి ఎక్కువగా ఉన్నటువంటి కాలం దక్షిణాయనం।
వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండేటువంటి కారణం దక్షిణాయనం, దక్షిణం యొక్క కదలిక. వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది, చీకటి ఎక్కువగా ఉంటుంది. ఉత్తరాయణంలో వెలుగు ఎక్కువగా ఉంటుంది, పగలు ఎక్కువ, చీకటి తక్కువ, వాతావరణంలో తేమ తక్కువ. కాబట్టి ఉదయం పూట లేవడం చాలా కష్టం ఈ దక్షిణాయనంలో కొంతమందికి. అందుకోసం శ్రావణ మాసం, ఆషాఢ మాసం నుండి సాధన మొదలై మాఘమాసం వరకు దక్షిణాయనంలో ముఖ్యమైనటువంటి ఆశ్వీజము అమ్మవారితో మొదలు పెట్టుకొని కార్తీక మాసం, దామోదర మాసం, ధనుర్మాసం, మాఘమాసం అని చెప్పేసి పొద్దున్నే లేవడానికి సోమరితనం పోగొట్టడానికి మనకు దక్షిణాయనంలో వ్రతాలు అన్ని ఎక్కువగా వస్తాయి. తర్వాత పొద్దున్నే లేవడం ఒక్కటే కాదు, సోమరిపోతులుగా తయారైపోయి ఒకరినొకరు మర్చిపోయే తత్వం ఉంటుంటుంది అని చెప్పేసి అందరినీ మళ్ళీ కలపాలి నెలకొక్కసారి. ఉత్తరాయణంతో పండుగలు స్టార్ట్ అయ్యి దక్షిణాయనంతో పండుగలు స్టార్ట్ అయ్యి ఉత్తరాయణానికి శ్రీరామనవమి దగ్గరగా ఎండ్ అయిపోతాయి. ఎండల కాలం ఇంకేం పెద్దగా ఉండదు అనమాట, జస్ట్ అలా ఆరోగ్యం నడిచిపోతుంది. ఈ కాలమే ఆరోగ్యం చాలా కాపాడుకోవాల్సినటువంటిది. దక్షిణాయనంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సింది. ఎవరైతే భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ మనస్సును లోపలికి ఉత్తరం వైపుకి అంటే పై వైపుకి తీసుకెళ్ళగలిగే స్థితిని కలిగి ఉంటారో వాళ్ళకి ఆయుర ఆరోగ్యాలు అందరికీ ఆనందంగా ఉండేటువంటి స్థితి కలిగించేటువంటి మాసం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఈ వ్రతాలన్నీ మనల్ని కలిపేదానికి ఊరికే పెట్టలేదు మన మహర్షులు. ఈ భారతీయతను మనం కోల్పోతున్నాం. మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో భారత మాత ఫోటో, మన దేవుడి గదిలో అన్ని దేవుళ్ళు ఉంటారు. భారత మాత ఫోటో లేకపోయినట్టయితే ఏం జరుగుతుంది? ఒక తెలంగాణలో ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో అక్కడ ఎవరు ఫోటోలు పెట్టేవారు, అంతా సిలువలు వేసుకునేటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఆ రామాలయము క్లోజ్ అయిపోయింది. అక్కడ కొన్ని దేవాలయాలు క్లోజ్ అయిపోతున్నాయి. ఎందుకంటే మా ఊర్లో జనం ఎవరు లేరండి, దానికి వెళ్ళే వాళ్ళు ఎవరు లేరు, అవసరం లేదని. దానివల్ల ఏమవుతుందంటే ఒక ఇంటిలో ఆనందాన్ని నింపేటువంటి వ్యవస్థను పక్కకు తీసుకొని వెళ్ళిపోతున్నాం. ఏ విధంగా? ఒక్క ఉదాహరణ చెప్తాను. 1947కు పూర్వం భారతదేశము, భారతీయ సంస్కృతి ఏ ఇంటికి వెళ్ళినా కూడా అరుగు ఉండేటువంటి, ప్రతి ఇంటికి చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, మధ్య రకమైనటువంటి ఉన్నతమైన కుటుంబం కావచ్చు, ప్రతి ఇంటికి అరుగు ఉండేది. అరుగు ఎందుకు ఉండేది అంటే అతిథి ఎవరైనా వస్తే, ఆ అతిథి అంటే వితౌట్ ఫోన్ కాల్, వితౌట్ మెసేజ్, ఏ టైంలో అయినా కూడా వచ్చేటువంటి వాడు. ఇప్పుడు అతిథి ఏమైతున్నాడంటే విత్ ఇన్విటేషన్, విత్ పర్మిషన్, విత్ అగ్రిమెంట్, ఏదో లేకపోకుండా వస్తే వాడు అతిథి కాడు. అతిథి అంటే మనకు ఏ టైము ఏమి మెసేజ్ లేకోకుండా ఎప్పుడైనా వచ్చేటువంటి వాళ్ళు అతిథి అంటారు. అంటే వాళ్ళు ఏ రూపంలో వెళ్తుంటారు? మన యొక్క ధర్మ మార్గంలో వెళ్తున్నటువంటి మార్గులందరూ అతిథులే. మనకి ధర్మ మార్గంలో వెళ్ళేటువంటి వాళ్ళందరూ అధర్మం వైపు ప్రయాణించే వాళ్ళు అతిథులు కారు, వాళ్ళు మన ఇంటి దగ్గరకు రాలేరు. అటువంటి సంస్కృతి 1947కు పూర్వం చాలా పెద్దగా ఉండేది. ఎంత విస్తారంగా ఉండేదంటే గాంధార దేశం, ఇరాన్, బర్మా, మయన్మార్, కంబోడియన్, అసలు కంబుడు అనేటువంటి ధర్మరాజు అటువైపు వెళ్ళి ఈ సాధన అంతా ప్రారంభం చేసి అంత విశాలమైనటువంటి భారతదేశం సంస్కృతి బీజాలు ఒక్కొక్కటి పక్కకు తొలగిపోయిన మూలంగా మనకి ఇది వద్దు, నాది మాత్రమే కావాలి అనుకున్నటువంటి దేశాలు ఈరోజు ఏ రకమైనటువంటి పాపాన్ని అనుభవిస్తున్నాయంటే కొట్టుకోవడం, అధర్మంలో కేసులు ఎక్కువగా ఉన్నటువంటి దేశం ఏదైంది బాగా గుర్తుపెట్టుకోండి. ఉమెన్స్ కాంప్లికేటెడ్ కేసెస్ ఎక్కువగా ఉన్నటువంటిది, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ లేనటువంటి దేశం ఏదైతే ఉంది, ఎక్కువగా అసాంఘిక చర్యలు కలుగుతున్న దేశాలు ఏ విధంగా ఎక్కడ ఏ స్థానంలో ఉన్నాయి కొంచెం ఆలోచన చేయండి. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే మన సంస్కృతి బీజాలు మర్చిపోతున్నాం. ఈ తగ్గిపోతే ఈ యొక్క వ్యవస్థ, పెళ్లిళ్ళు చేసుకుంటారు, ఒక్క నెల మాత్రమే బాగుంటారు, 2వ నెలలో విడాకులే, ఇవి పెరిగిపోతున్నాయి. మన కుటుంబంలో జరిగిపోవచ్చు, పక్కన కుటుంబంలో జరిగిపోవచ్చు. ఆ కుటుంబమైనా మనదే, ఈ కుటుంబమైనా మనదే. ఏ కుటుంబమైనా అశాంతికి, ఒక సంఘంలో ఒక కుటుంబంలో అశాంతి ఉంది, ఏ రోజు దూరంలో కరోనా ఉంది, నాకు రాదులే అనుకుంటే పొరపాటు. పక్కనున్నటువంటి సంస్కృతి మన సంస్కృతిగా తయారైపోతుంది. కాబట్టి మనం ప్రశాంతంగా ఉండాల్సినటువంటి పని, ప్రశాంతంగా ఉండేటువంటి దీపం ఏ విధంగా ఒక చేతిలో ఉండాల్సిందే, ఇంకొక వైపున వీరత్వంతో పోరాడాల్సినటువంటి ఖడ్గం ఇంకొక చేతిలో ఉండాల్సిందే. ధర్మరాజు, వీళ్ళు పాండవులు కేవలం యుద్ధం, భగవద్గీత ఉద్భవించింది యుద్ధం చేయడానికి మాత్రం కాదు,
ఇంకా అవకాశం లేదు, పూర్తిగా శాంతి మాత్రమే ఉంది. ఇంకా నీకు పోరాడడానికి ఇంకేమీ లేదు చేతిలో, నిన్ను చంపబడడం తప్ప, నిన్ను వెలివేయడం తప్ప. ఆ స్థితిలో అర్జునుడు యుద్ధ భూమికి వచ్చాడు. మనం ఈరోజు భారత మాత యొక్క స్థితి ఏ విధంగా ఉంది అంటే, మనల్ని ఎప్పుడు ఆక్యుపై చేసేది లేదు, ఇంకొకరు వెళ్ళి మన కల్చర్ పాటించు, మన దీన్ని మాత్రమే అనేది లేదు. దేవుడున్నాడు. ఎక్కడున్నాడు? మొదట విగ్రహంలో ఉన్నాడు. విగ్రహం మాత్రమే దేవుడా? లేదు, బయటకు వచ్చావు. పక్షులు ఉసిరిక చెట్లో ఉన్నాడు, పక్కన ఉన్నటువంటి సెమి వృక్షంలో ఉన్నాడు. దేవత్వాన్ని రాళ్లలో చూసిన దేవత్వాన్ని వృక్షాలలో కూడా చూడబడుతున్నది. మాసంలో కూడా గత మాసంలో చూసుకున్నట్టయితే సెమి వృక్షంలో చూసుకున్నాం, ఈ మాసంలో ఉసిరి వృక్షంలో చూసుకున్నాం, అరటి వృక్షంలో చూసుకుంటాం. ప్రతి వృక్షంలో కూడా, చెట్టులో కూడా, అణువులో కూడా భగవతత్వం ఉన్నది అని చెప్పబడేటువంటిది భారతీయ సంస్కృతి. తర్వాత ఏ దేవుడికి వెళ్ళినా ఒక జీవం, ఆవులో చూస్తాం, సింహంలో చూస్తాం, కుక్కలో చూస్తాం, బలిలో చూస్తాం. భూషణుడు, మీరు ఎవరైనా బాగా యోగా గట్టిగా పట్టుకోవాలి అని అనుకున్నటువంటి వాళ్ళు, యోగా నాకు బాగా రావాలి అనుకున్నటువంటి వాళ్ళు వాసిష్టం, యోగ వాసిష్టం ఇది చదవాల్సినటువంటి అవకాశం చాలా. అందులో వాసిష్ఠుడు రాముడికి చెప్పేటువంటి తత్వము ఒకటి వస్తుంది యోగ వాసిష్టంలో, మనః ప్రశమన ఉపాయ యోగ అని. ఇది చెప్పేటప్పుడు కాకి గురించి భూషణుడు అనేటువంటి కథ వస్తుంది. నేను ఇప్పుడు మీకు చెప్పే అంత టైం లేదు, మీకు వినే అంత ఓపిక ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క సాధన చేసుకునేటువంటి పద్ధతి. కాబట్టి గూగుల్ డౌన్లోడ్ యోగ వాసిష్టం డౌన్లోడ్ చేసుకోండి. 3000 పేజీలు ఉంటుంది. 3000 పేజీలు చదవడానికి కొంతమందికి 5-6 జన్మలు కూడా కావాల్సి వస్తుంది. సాధకులకి మహా అయితే 2-3 సంవత్సరాల్లో చదివేస్తారు 3000 పేజీలు కూడా. రోజు ఒక 2 పేజీలు చదివేటువంటి ప్రయత్నం చేయండి. 365 రోజులకి 700 అయిపోతాయి. ఇంకొక 365 రోజులకి 700, ఇంకొక 365 రోజులకి దీన్ని రోజు 2 పేజీలు చదివితే 3 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. దాంట్లో భూషణుడు అనే కథ కాకికి సంబంధించిన కథ, సూర్యుడికి సంబంధించిన కథ, వశిష్ఠుడు రాముడికి చెప్పినటువంటి కథల్లో ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ భారతీయ సంస్కృతి ఏదో విధంగా ఉంది అనేటువంటి చెప్పడానికి విశేషమైనటువంటిది. రా అనేటువంటి అద్భుతమైనటువంటి పదం, మా అనేటువంటి అద్భుతమైనటువంటి అక్షరం, రామ అనేటువంటి అద్భుతమైనటువంటి పదం ఏ విధంగా సృజించబడింది. అయనం అన్నాము కదలిక, నారాయణ, అయన అయింది కదలిక, అయనం అంటే కదలిక, నారా అంటే లోపల కదలిక, జీవం యొక్క కదలిక, జీవం యొక్క కదలిక. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో రా తీసేస్తాము, నారాయణలో నుండి రా తీసేస్తే ఏమవుతుంది? నా అయన, నాయనాయ, నాయనాయ అంటే కదలిక ఆగిపోయింది. శివ అంటే శుభం, లోపల కదులుతున్నటువంటిది శుభం. శివ ఆ కదలిక తీసేస్తే ఏమైపోయింది? శివం ఉంది, తీసేసింది, ఏమైపోయింది? ఇప్పుడు 70 కేజీలు, 90 కేజీలు, 100 కేజీలు ఉన్నాయి ఒక్కొక్క బాడీలో. ఈ లోపల కదులుతుండేటువంటి శక్తి ఉందనుకోండి, చెయ్యి కదులుతుంది, కాలు కదులుతుంది, ఒక శరీరం కూర్చున్న లేపగలుగుతున్నాం, ఈజీగా నడుస్తున్నాం. ఈ కదలిక ఆగిపోయింది. ఎంతమంది కావాలి కదిలించడానికి? కనీసం 4, కనీసం 4 కావాల్సి వస్తుంది. అంటే 4 కదిలించేటువంటి శక్తి నువ్వు ఉన్నావు కాబట్టి శరీరం ఆటోమేటిక్గా కదులుతుంది. ఇది ఉన్నప్పుడు మనం లోపలికి వెళ్ళేటువంటి తత్వం ఏదైతే ఉందో అది నమశివాయ. లోపలికి వెళ్ళేటువంటి తత్వం నమశివాయ. ఆ మా తీసేసాం అనుకోండి, ఏమైపోతుంది? నశివాయ. ఆ రా, ఆ మా తారక మంత్రం. నువ్వు రాముణ్ణి కొలిచే, రామ అనేటువంటి పాదం కొలిస్తే ఇటువంటి పవిత్రమైనటువంటి క్షేత్రాల్లో నీ లోపలికి వెళ్ళగలిగే శక్తి, నీ ఎంత లోపల వెళ్ళగలుగుతావో, నేనెవరు అనేటువంటి శక్తి వస్తుంది. మంత్ర పరిధిని దాటిపోయే శక్తి వస్తుంది. పైగా ఇటువంటి పవిత్రమైనటువంటి క్షేత్రాల్లో ప్రాణరూపం అయినటువంటి ఆంజనేయుడు, ఆ ప్రాణరూపం మన కుటుంబాల్లో అప్కమింగ్ మెంబర్స్, అంటే నువ్వు ఒక్కడే బాగుండడమే కాదు, అప్కమింగ్ ప్రతి ఒక్క కుటుంబంలో కూడా అప్కమింగ్ మెంబర్స్ ఉంటారు. ఎవరు ఉంటారు? ఎవరో పుట్టే పిల్లలు, మన వాళ్ళు కావచ్చు, ఫస్ట్ జనరేషన్ కావచ్చు, సెకండ్ జనరేషన్. ఎప్పటికైనా పిల్లలు రాకుండా ఉంటారా మన కుటుంబాల్లో? ఇది మనం చేస్తే మన కుటుంబంలో రాబోయేటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువగా హ్యాపీనెస్ పొందుతారు. మనం పొందినటువంటి లైఫ్ కొంతమే ఉంటుంది, ఆనందం. రాబోయే రోజుల్లో ఇటువంటివి మనం ఈ పరిసరాల్లో ఎక్కువగా చేసుకున్నట్లయితే ఇంకా ఎక్కువగా ఉపలబ్ధమవుతుంది. కాబట్టి
రామనామ జపం ఒక 5 నిమిషాలే, ఎక్కువ సమయం లేదు, కేవలం 5 నిమిషాలు. సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ లేదా సైలెంట్ మోడ్, ఎవరి ఫోను మోగకూడదు. రెడీనా? మరి సెల్ ఫోన్లో సైలెంట్లో పెట్టుకున్నారా? 5 నిమిషాలు. మనస్సు గతంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది, వెనక్కి వెళ్ళిపోతుంది. ఈ వెనక్కి వెళ్ళిపోవడం కొంచెం జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నాను అని ఒక క్వశ్చన్ వేసుకోవాలి. అదొకటి నడిస్తే మనసు ప్రజెంట్లోకి వస్తుంది. రెండోది, మనసు సైలెంట్గా ఉండలేదు, అది కంపరంలో ఎక్కువ ఉంటుంది. అందుకోసము ఆ చెయ్యి కదులుతుంటుంది, కాలు కదులుతుంటుంది, ఏదో ఒకటి కదులుతూనే ఉంటుంది శరీరంలో. సిగరెట్లు తాగడం అలవాటు ఎట్లయిందంటే ఏది ఊరికే ఉండలేరు కాబట్టి ఏదో ఒకటి చేయాలి. కాబట్టి సిగరెట్లు తాగడం కూడా అలవాటైంది జనాలకి. ముఖ్యంగా లేడీస్తోనే స్టార్ట్ అయింది సిగరెట్లు తాగడం అనేటువంటిది. మన దేశంలో కాదు, పరాయి దేశాల్లో. శీతలం ఉంది, వేడి కావాలి, మన ఇంత కాంతి లేదు వాళ్ళకి ఏదో 3 గంటల సూర్యుడు 4 గంటలు వస్తాడు, అంత చీకటే ఎక్కువ కాలం, వేడి కావాలి. కాబట్టి మనసు ఊరికే ఉండలేదు, ఏదో ఒకటి చేయాలి. కాబట్టి అక్కడ ఏదో ఒకటి కణాన్ని డిస్టర్బ్ చేస్తాం. సైలెన్స్ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్, దాన్ని జీవితంలో పెంపొందించుకోవాలి. మూడవది ముఖ్యమైనది, లోపలికి వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళకి గతంలో వెళ్ళకూడదు. రెండవది, మౌనంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. మూడవది ముఖ్యమైనటువంటిది, ఎక్కువ సమయం కళ్ళు మూసేటువంటి ప్రయత్నం చేసుకుంటూ ఉండాలి. ఇది ఎవరైతే చేస్తారో వాళ్ళకి లోపలికి వాళ్ళ లోపలికి వెళ్ళిపోయి మనసు ప్రశాంతమయ్యే స్థితిని సాధించుకుంటారు. ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఒకటి, ఫస్ట్ది ఏమిటి? వెనక్కి పోకూడదు. గతంలో ఏమైనా జరిగింది, గుణపాఠం పెట్టుకోవాలి, గుణపాఠం నేర్చుకోవాలి. తర్వాత రెండోసారి అదే తప్పు జరగకుండా చూసుకోవాలి. గుణపాఠం నేర్చుకోలేదు అంటే నీకు అది గుర్తు వస్తూనే ఉంటుంది. లెర్న్ లెసన్ ఫ్రమ్ ద పాస్ట్. నీ గతంలో ఏదైనా జరిగితే దాని నుంచి లెసన్ నేర్చుకో. అది మళ్ళీ నువ్వు మనసు వెళ్ళిపోతుందంటే నీకు లెసన్ రాలేదు అని అర్థం. కాబట్టి గతాన్ని గుర్తు పెట్టుకున్నా కూడా దాంట్లో లెసన్ తీసుకొని గతాన్ని వదిలేసి. రెండవది, ఎక్కువ కాలం సైలెన్స్గా ఉండేది నేర్చుకోవడం. మూడవది, కళ్ళు మూసుకుంటూ ఉండడం, ఎక్కువగా కళ్ళు మూసుకుంటూ ఉండడం. ఇది అలవాటైతేలే ప్రేమ, కరుణ, మన హృదయం అంతా, ఇదే విషయం చెప్పాను లాస్ట్ టైం మన భోజనాల్లో, మన హృదయం అంతా కఠినమైపోయింది, పాషాణమైపోయింది. కరుణ అనేది ఇంకిపోయింది. బావిలో నీరు ఏ విధంగా పూర్తిగా పైకుండాలో ఆ కరుణ, ప్రేమ అనేటువంటివి ఇంకిపోయాయి. అందరూ, ప్రతి ఒక్కరూ కూడా నాకు ప్రేమ కావాలి, నాకు ప్రేమ ఇవ్వటం లేదు, నాకు అది ఇవ్వటం లేదు. ఒక తండ్రి అంటాడు, కొడుకుని చూసుకోవటం లేదు. నిన్ననే హైదరాబాద్ ఉదయం వెళ్ళొచ్చాను. ఒక పెద్ద ఆయన కెనడాలో చనిపోయారు, హైదరాబాద్లో. అంటే బాడీని తీసుకొని రావడానికి దాదాపు 30 లక్షలు ఖర్చు అవుతాయి. ఒక హైదరాబాద్లో ఆయన మా కెనడాలో చనిపోతే ఎందుకు తీసుకెళ్లారు తెలిసిన? ఇక్కడ ఉండి ధర్మ కార్యాలు, సేవా కార్యాలు అన్ని చేసేటువంటి వాడు ఎల్ఎన్ రెడ్డి గారు అని ఒక పెద్ద ఆయన. మన ఇక్కడికి కూడా వచ్చాడు ఒకసారి, మన వనభోజనాలకు కూడా వచ్చాడు గతంలో. అక్కడ ఉసిరి చెట్టుగా అప్పుడు చేసుకున్నాం, ఆ తోటలో చేసుకున్నప్పుడు. ఆయన దేవాలయాలు కట్టేదానికి దానికి అంతా కూడా ధర్మ కార్యాలకి ఏదైనా నిలబడేవాడు. 100 ఎకరాల ఆస్తి దండిగా ఉంది. 2 కొడుకులు, నేను పేరు కూడా చెప్తున్నా, వాళ్ళు బాధపడుతున్నారు. ఎప్పుడు కూడా ఎన్ని సమాజ కార్యాలు చేస్తున్నాడు. డబ్బు అంతా వెదవ డబ్బు అయిపోతుంది. వెళ్ళాడు, తీసుకెళ్లారు. 2 కొడుకులు కెనడాలో పెట్టుకున్నారు. ఒక 3 నెలల పాటు బాగానే ఉన్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు ఎవరైనా ఇక్కడికి నుండి తీసుకురావడానికి. అక్కడికి వెళ్ళినా పని ప్రారంభం చేసేటువంటి ప్రయత్నం చేశాడు. ఒక 2 ఎకరాలు అక్కడ గ్యాదర్ చేసి కొంతమంది రామనామం చెప్పుకుంటూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో ఒక 2 ఎకరాల్లో మనం చిన్నగా అందరూ కలిసి ఏదైనా చేద్దామని ఒక పెద్ద డొనేషన్ కూడా ఇస్తానని చెప్పాడంట కెనడాలో. ఇది ఎంతో వినండి కొంచెం ఓపిక. కాకపోతే ఆయన ఇంకా మనసు లేదు, ఎప్పుడు కూడా ఇండియాకి రావాలి. మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ నాట్ ఇంట్రెస్టెడ్ టు గో అవుట్ సైడ్ అబ్రాడ్. ఒక వారం రోజులు బాగానే ఉంటుంది, వారం రోజుల తర్వాత అదంతా పనికిరాని చెత్త ఇక్కడికి ఎప్పుడెప్పుడు వచ్చేయాలని చాలా మంది పేరెంట్స్ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటారట. భారతదేశానికి బయటికి వెళితే తప్ప తెలియదు భారతదేశం యొక్క గొప్పతనం. కాబట్టి ఆయన కూడా వెళ్ళాడు, వచ్చేసేదానికి ప్రయత్నం చేశాడు. చాలా చలి, ఆ మనసు తట్టుకోలేకపోయింది. పిల్లల ఒత్తిడి ఎక్కువైంది. అక్కడికి వెళ్తే నువ్వు చేస్తావు. ఆ బాధలు భరించలేక లోపల ఉన్నటువంటి తీవ్రమైనటువంటి చలిలో కూడా బయటకు వెళ్ళేసి ఇక్కడ -డిగ్రీలో టెంపరేచర్ ఉంది.
శరీరం దిగులుతో ఉన్నటువంటిది. దాదాపు 120 కేజీల శరీరం తట్టుకోలేకపోయింది. క్షణాల్లో ప్రాణం వదిలిపోయింది. 3 నెలలే ఇక్కడే భాగ్యనగరంలో వాళ్ళ పల్లెలోనూ అక్కడే ఉండింటే ఆ మనిషి ఇంకొక 5 సంవత్సరాలన్నా కనీసం బాగా జీవితాన్ని గడపగలిగి ఉండేటువంటి వారు. లాస్ట్ మూమెంట్ ఆఫ్ లైఫ్ ఎవ్రీబడి, ప్రతి ఒక్కరికి కనీసం చివరి సమయం, వెళ్ళగలిగేటువంటి సమయం. ఒక ట్రైన్ జర్నీ, హిమాలయాలకు వెళ్తున్నాను, లేదు ఏదో మంచి ప్లేస్కి వెళ్తున్నప్పుడు ట్రైన్ జర్నీ లగేజ్ అంతా సర్దుకొని ఇంకా మా ట్రైన్ వస్తుంది చూసారా, అట్లా మన ట్రైన్ జర్నీ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ మూమెంట్ ఆఫ్ లైఫ్ అంత హ్యాపీగా ఉండాలి. వెళ్ళిపోయే టైం రెడీగా వస్తున్నానంటే ఆ లగేజ్ తీసుకొని రెడీ పదా అనేటువంటి తృప్తిగా జీవితం గడిపి ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే నామజపము ఇందులో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పవర్ఫుల్ రోల్ చేస్తుంది. మీరు ఎవరైతే చేస్తారో వాళ్ళకు అటువంటి లైఫ్ సిద్ధిస్తుంది. చివరి గడియ కూడా హ్యాపీగా గడిగేటువంటి మనకు కలిగింది అనుకోండి, మన మెంబర్స్కి ఆటోమేటిక్గా, మన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చే జనరేషన్కి అది నర్వస్ సిస్టంలో నుండి అందిపోతుంది వాళ్ళకి. కాబట్టి దిగులు లేదు, సాధన చేద్దాం. రైట్, ప్రశాంతంగా కూర్చొనేద్దాం. చెప్పిన తర్వాత పలకండి. ఒక 2 సార్లు లోపలికి శ్వాస తీసుకొని బయటకు శ్వాసను వదిలేయండి. శ్వాసను బాగా గమనించండి. ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. 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 ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ
ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. ఓం శ్రీరామ్ జయ రామ్ జయ ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. ఓం శ్రీరామ్ జయ రామ్ జయ రామ్. ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. ఓం శ్రీరామ్ జయ రామ్ జయ రామ్. ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. పూర్తిగా మనస్సులో 2 నిమిషాలు పూర్తిగా మనస్సులో మంత్ర పరిధిని దాటి వెళ్ళిపోండి. పూర్తిగా మనస్సులో కేవలం 2 నిమిషాలు. నెమ్మదిగా ధ్యానం అయిపోతుంది, ప్రాణాయామం కూడా అయిపోతుంది. ఇది నేను కొంతమంది ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి చిన్నగా సపరేట్గా చేయాల్సిన పనులు. మీరు కావాల్సంటే టైం పెట్టుకోండి. నామజపం చేసే తగ్గిపోతుంది, అంటే సౌండ్ తగ్గినప్పుడు లెంత్ పెరుగుతుంది. ఏ విధంగా అంటే ఇప్పుడు మనం చెప్పాం ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. ఇది నెమ్మదిగా ఈ 5 సెకండ్ల జరిగినటువంటి నామజపం బాగా నిండు శ్వాసిసుకొని ఒక్కసారి పూర్తిగా పలికేటువంటి స్థితిలోకి మనసు వెళ్ళిపోతుంది. ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. కంప్లైంట్ రాసుకోండి. ఎవరైతే నామజపం చెప్తే హార్ట్ అటాక్స్ రావు. మనం ఎంత హార్ట్ స్ట్రాంగ్ అవుతుందంటే కరుణ పెరుగుతూ వస్తుంటుంది, లోపల ఇంకిపోయిన నీళ్లు ప్రేమ పెరుగుతూ వస్తుంటుంది. అడ్డు కట్టేసిన గోడ. ఎందుకు మనం బయటికి పోలేమంటే భయం అనమాట. అక్క చెల్లెలకి అన్నతమ్ములకి అందరికి పిల్లలకి అందరికి ಧನ್ಯವಾದಗಳು చెప్తా అన్నారు. ಆಮೇಲೆ ನಾವು ನಾರಾಯಣಪ್ಪ ಅಂತೇಳಿ NGO ಆಗಿ ಮತ್ತು ಸಾಮಾಜಿಕ ಕಾರ್ಯಕರ್ತರಾಗಿ ಕಳೆದ 25-30 ವರ್ಷಗಳಿಂದ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಬಂದಿದ್ದೇನೆ. సర్ నారాయణ అనేసి వాళ్ళు 25 ఏళ్ళ నుంచి NGO మళ్ళీ సామాజిక సేవ చేస్తా ఉన్నారంట. ಸೊ ನಾವು ಬಹಳ ಮುಖ್ಯವಾಗಿ ಹಳ್ಳಿಗಳಲ್ಲಿ ಸ್ವಸಹಾಯ ಸಂಘಗಳನ್ನ ಕಟ್ಟೋ ಮುಖಾಂತರ ಅವರಿಗೆ ಆರ್ಥಿಕ ಶಕ್ತಿಯನ್ನ ನೋಡ್ತಕ್ಕಂಥದ್ದು, ಅವರಿಗೆ ಟ್ರೈನಿಂಗ್ಸ್ ಕೊಡೋದಕ್ಕಂಥದ್ದು, ಸಾಲ ಸೌಲಭ್ಯಗಳನ್ನು ಕೊಡ್ತಕ್ಕಂಥದ್ದು, ಎಕ್ಸ್ಪೋಜರ್ ವಿಸಿಟ್ಸ್ ತಗೊಂಡು ಹೋಗೋದು ಮಾಡ್ತಾ ಇರ್ತೀವಿ. వీళ్ళు సామాన్యంగా పల్లెలో వాళ్ళ టాలెంట్స్ అన్ని ఉంటాయి కదా, వాళ్ళకి ఎలా వాళ్ళు బయట ఎలా పెట్టుకోవాలి, వాళ్ళని అది ఆ టాలెంట్స్ ని ఎట్లా ఉపయోగించుకోవాలి అని తెలియని వాళ్ళకి వీళ్ళు హెల్ప్ చేసి ఆర్థికంగా అంటే డబ్బు సహాయం చేసి వాళ్ళ టాలెంట్స్ ఉపయోగించి ఎలా వాళ్ళ జీవనోపాధి ఎలా చేసుకోవాలి అనేది నేర్పిస్తూ ఉన్నారు. ಸೊ ನಾನು ಮುಖ್ಯವಾಗಿ ನಮ್ಮ ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ಮತ್ತು ನಮ್ಮ ಜಿಲ್ಲೆಯಲ್ಲಿ
ಒಂದು ದೇವಾಲಯ ಸಂವರ್ಧನಾ ಸಮಿತಿ ನಮ್ಮ ಹನುಮಂತ ರೆಡ್ಡಿ ಸರ್ ಬಂದ ಮೇಲೆ ಒಂದು ಈ ರಾಮನಾಮ ಜಪವನ್ನು ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. వీళ్ళు చిక్బలాపూర్ ఆ చుట్టుపక్కల పల్లెల్లో హనుమంత రెడ్డి సార్ సహాయంతో వాళ్ళు రామజపము స్టార్ట్ చేశారంట. ఆ కార్యక్రమాన్ని ఫాలో చేస్తా ఉన్నారు. రామజపం చేస్తూ కంటిన్యూ చేయాలి అనేసి ఆ కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తా ఉన్నారు. ಮುಖ್ಯವಾಗಿ ನಾವು ಜೀವನ ಎಲ್ಲ ಮಾಡ್ತಾ ಇರ್ತೀವಿ, ಎಲ್ಲರೂ ಕೂಡ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇರ್ತೀವಿ, ಎಲ್ಲರೂ ನಾವು ನಮ್ಮ ಜೀವನ ನಡೆಸ್ತಾ ಇರ್ತೀವಿ. ನಮ್ಮ ಸುತ್ತಮುತ್ತಲಿನ ಪರಿಸರ ಮತ್ತು ನಮ್ಮ ಸಮಾಜದಲ್ಲಿ ನಾವೆಲ್ಲ ಒಟ್ಟಾಗಿದ್ದೀವಿ. ಆ ಸಮಾಜದ ಬಗ್ಗೆ ನಾವು ತಗೊಳ್ತೀವಿ, ಕೊಡುವಂತ ಎರಡೂ ಕೆಲಸಗಳನ್ನ ಆಗ್ಬೇಕಾಗಿದೆ. ನಾವು ಸಮಾಜದ ಜೊತೆ ಬರ್ತೀವಿ ಅಲ್ವಾ, ಎಲ್ಲ ಸಮಾಜದ ಜೊತೆ ಬರ್ತಾ ಇದ್ದೀವಿ. ಸಮಾಜಕ್ಕೆ ನಾವು సమాజంగా తగొడతేవి సమాజానికి ఏం కొడతా ఇದ್ದೀವಿ ಅನ್ನೋದನ್ನು ಕೂಡ ನಾವು ಮಾಡಬೇಕಾಗಿದೆ. మనము సామాజికంగా జీవనం చేస్తున్నాం. ఈ సమాజంలో అన్ని మనము బరి తీసుకుంటున్నాం. ఏమి ఇస్తున్నామని మనం యోచన చేయట్లేదు. సో మనం తీసుకునేదే కాదు, ఇవ్వడం గురించి కూడా మనం యోచన చేయాలి. అంటే ఎవరికైనా సహాయం చేయడం కానీ లేకపోతే మనకి ఏం చేతనవుతుందో అది చేయాలి. బరి తీసుకోవడమే కాదు, ఇవ్వడం కూడా అలవాటు చేసుకోవాలి. ಮುಖ್ಯವಾಗಿ ದೇವಾಲಯವನ್ನ ಕೇಂದ್ರೀಕೃತವಾಗಿ ಒಂದು ದೇವಸ್ಥಾನ, ಒಂದು ಟೆಂಪಲ್ ಏನಿದೆ ಅದರ ಒಂದು ಕಮಿಟಿಗಳನ್ನ ಬಲವರ್ಧನೆ ಮಾಡಿ ಮಕ್ಕಳಿಗೆ వారకొమ్మే భజన ಮಾಡೋದನ್ನ అభ్యాస ಮಾಡ್ತಕ್ಕಂತ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ముఖ్యంగా దేవాలయాల్లో పిల్లలకి బలవంతంగా అయినా కానీ పిల్లలకి మనము ఆధ్యాత్మిక నాలెడ్జ్ని అంటే దైవ భక్తిని ఎలా పెంపొందించుకోవాలి అనేది నేర్పించాలి. మనం వాళ్ళకి మనము ప్రోత్సహించాలన్నమాట. ఎలా ఇప్పటి నుంచినే వాళ్ళ చిన్నతనం నుంచినే మనం వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటే పెద్దగా అవుతూ అది పెరుగుతుంది. కాబట్టి సో చిన్న వయసు నుంచినే మనం బలవంతంగా అయినా వాళ్ళని యూజ్ చేసుకునేలా చేయాలి. ప్రతి దేవస్థానం 3 పనులు చేయాలా. ఒకటి భజన జరగాల, భోజనం పెట్టాలా, విద్యకి సహాయం చేయాలా. ఈ వృత్తిలో మనం అందరూ సేరి పని చేస్తా ఉన్నాము. అన్ని చోట్ల జరగాలని దీనికోసం కృషి చేస్తాము. ముఖ్యంగా గోవు నిలిస్తే, గోమాత నిలిస్తే మన భూమి నిలుస్తుంది. మన భూమి నిలిస్తే మన సంస్కృతి నిలుస్తుంది. ఈ భూమిని కాపాడుకునే దానికోసము నెల జల సస్యశ్యామలముగా సిరిధాన్యాల ఒక శక్తి తెలుసుకొని దాని ముఖాంతరంగా పనిచేయాలని మేమందరూ కట్టుబడి చేస్తా ఉన్నాము. మీరందరూ కూడాను దానికి ప్రోత్సాహంగా మన వనభోజనాలు ఉండొచ్చు, మన చుట్టుముట్టు ఉండొచ్చు తీరాలని దానికి అందరూ కృషి చేయాలని నేను కోరుతూ మీకు అందరికీ దండాలు, నమస్కారాలు. దాన్ని ప్రాక్టీస్ చేయండి అంతే. చాలా చక్కగా. ఒక చిన్న సూచన, డిసెంబర్లో కేవలం 25, 26, 27 3 రోజులు మాతో పాటు కలిసి ఉండేటువంటి 5-6 మందికి మాత్రమే వ్యవస్థ ఉంది. ధర్మవరం 5 మంది, 6 మంది మ్యాక్సిమం. హైదరాబాద్ నుండి ఒక 5 మంది, అనంతపురం నుండి ఒక 5 మంది, చిక్కబల్లాపురం నుండి ఒక 5. అంటే ఆశ్రమంలో ఒక 20 మందికి అక్కడ వ్యవస్థ ఉంది. కాబట్టి ఫస్ట్ అంటే కష్టం అవుతుంది. సరే చూద్దాం. ఒక 6 మంది అనుకుంటున్నా, 7 మంది అయితే 21 మంది, 25 మంది అవుతారు ఒక్కొక్క ఊరు నుండి. కాబట్టి 3 రోజులు ఇట్లాంటి వ్యవస్థ అంటే కింద పడుకోవాలి, సైలెన్స్ ఎక్కువ ఉండాలి, నామజపం ఎక్కువ చేయాలి. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. రాను పోను ట్రాన్స్పోర్టేషన్ మీరే పెట్టుకోవాలి. ఎవరైనా పేర్లు ఎవరైనా ఉంటే మన నరసింహులు గారికి వారికి సంబంధించిన ఏర్పాట్లు చేయబడతాయి. కాబట్టి ఓంకార మఠం డిసెంబర్ 25, 26, 27. కాకపోతే 26 మాత్రం అందరికీ అవకాశం ఉంది. అక్కడ స్కందగిరి కొండ ఒకటి చాలా పెద్దది, పైకి ఎక్కడానికి 3 కిలోమీటర్లు, కిందికి రావడానికి 3 కిలోమీటర్లు అవుతుంది. అంతా వాకబులే, కార్లు పోవు, ఏమి వెళ్ళావు, అడవిలాగా ఉంటుంది. మీరు జస్ట్ ఆ ప్రాంతానికి వెళ్తే అడవిలో ట్రెక్కింగ్ అంటాం అనమాట. డిసెంబర్ 26 మాత్రం వెళ్తాం. ఆ ప్రోగ్రామ్ అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోండి, కావాల్సి వస్తే దానికి ఏర్పాటు చేస్తాం. ట్రాన్స్పోర్టేషన్ మీరు పెట్టుకోవాలి. అక్కడ నుండి అన్ని కావాల్సిన భోజనాలు, బ్రేక్ఫాస్ట్ అన్ని ఏర్పాటు చేసి దానికి ట్రాన్స్పోర్టేషన్ మాత్రం మీరు పెట్టుకోవాలి. అక్కడ వ్యవస్థ అంతా ఎంతమంది వస్తారో దాన్ని కూడా ట్రెక్కింగ్ స్కందగిరి అది పూర్తిగా డిసెంబర్ 26వ తారీఖున ఉంటుంది. వీలైనంత మంది వచ్చేదానికి ప్రయత్నం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ అటెన్షన్. ఓకే, నేను అక్కడ ఓంకార క్షేత్రం పోయినాను. అక్కడ బాగుంటుంది. పక్కనే సార్ చెప్పేది స్కందగిరి అని పెద్ద పర్వతం. కొంచెం ఎక్కాలంటే మన చుట్టాలకు బరువుగానే ఉంటుంది, కొండ ఎక్కాలి కదా. కాబట్టి కింద 3 రోజులు ఉండేదానికి ప్రయత్నం చేద్దాం. ఎవరైనా ఉంటే నాకు పేర్లు ఇవ్వండి. మొత్తం 20 మంది, మొత్తం 6 మంది. ఓకే.
థ్యాంక్స్. ఆ లైన్స్ లేడీస్ కొంచెం ప్రిపేర్. అక్కడ పంపించండి ప్లేట్ తీసుకురండి. అంతా జెంట్సే వస్తున్నారా? నేను ఆడ పెట్టమంటే వీళ్ళు అతనే ఎవరు నాయుడు సార్. సార్ నాయుడు సార్ ఆడ పెట్టింటే బాగుంది సార్. కూర్చొని చేయండి.
మంత్రం సర్వశాస్త్రైకమంత్రం రఘుపతి మంత్రం లేవు కదా ఆ లాస్ట్ రామనీలమేఘ శ్యామ కోదండ రామ రఘుకులాపి సోమ పరంతామ సార్వభౌమ రామనీలమేఘ శ్యామ కోదండ రామ రఘుకులాపి సోమ పరంతామ సార్వభౌమ నీలమేఘ శ్యామ జయ రామ 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 జయ రామ 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 జయ రామ 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 జయ రామ తండ్రి తల్లి తండ్రి నీవే తోడు నీడ నీవే తరణి జల్ల పాలన చేసే అరం జ్యోతివే రాగుయిక తాలును రామయ్య ఆకులను రామయ్య రాగుయిక తాలును రామయ్య ఆకులను రామయ్య పలుకవచవా నీదు మహిమ రాఘవ రామనీల మేఘ శ్యామ కోదండ రామ రఘుకులాపి సోమ పరంధామ సార్వభౌమ నీలమేఘ శ్యామ రాతినైన నాతిని చేసే నీ దివ్య పాదము రాతినైన నాతిని చేసే నీ దివ్య పాదము కోటినైన జ్ఞానిని చేసే నీ నామము నీదు సరి దైవము లేరయ్యా నిన్ను నేనమ్మితి రామయ్యా నీదు సరి దైవము లేరయ్యా నిన్ను నేనమ్మితి రామయ్యా నీదు చరణం పాపహరణం మాకు శరణం రాఘవ రామనీల మేఘ శ్యామ కోదండ రామ రఘుకులాపి సోమ పరంధామ సార్వభౌమ నీలమేఘ శ్యామ రఘురామ రామ రామ రఘురామ జయ రామ 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 జయ రామ రఘురామ రామ రామ రఘురామ జయ రామ 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 జయ రామ రఘురామ రామ రామ రఘురామ జయ రామ 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 జయ రామ మ్యూజిక్ వస్తూ ఉంటుంది మీ బెలూన్ పాస్ అవుతూ ఉంటుంది మ్యూజిక్ ఆపైనప్పుడు ఎవరి దగ్గర బెలూన్ ఉంటుందో వాళ్ళు అవుట్ కట్టాలండి ఇక్కడ ఇచ్చేది బెలూన్ ఫాస్ట్ 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 ఫాస్ట్
యువతలు తిరిగి ఆడాలక్క నువ్వు యువతలు తిరిగి ఆడక అవతలు తిరిగి ఆడితే ఎట్లా బలో సార్ ఇక్కడ తిరగండి ఇక్కడ అమ్మాయి కూర్చోబెట్టుకో అట్టమ్మా ఉన్నీలే అట్లా కూర్చోబెట్టుకో మ్యూజిక్ స్టార్ట్ అయినప్పుడు మీరు తిరుగుతూ ఉండాలా తిరుగుతూ ఉంటే పాట ఎప్పుడైతే ఆపేతుందో మీరు ఎక్కడైతే ఆ లైన్లో ఆ పక్క ఉన్నారో ఇనో చెప్పేది మళ్ళీ అక్కడ ఉంటారు అనుకోండి మీ ఇట్లా చుట్టూ వచ్చి మీ భార్య అక్కడ కూర్చోవాలి ఎవరైతే లాస్ట్ కూర్చుంటారో వాళ్ళు అవుట్ మీరు దగ్గర అని మళ్ళీ వేరే వాళ్ళ మీద కూర్చుంటారు జై గురుదేవ్ ఓకే స్టార్ట్ ఇక్కడ మీరు తప్పు చేస్తున్నారు. ఇప్పటి నుంచి వెనక్కి వచ్చి అవుట్. ఓకే రెడీ స్టార్ట్.
కొంచెం స్లో అవుతుంది. నెక్స్ట్ నీదే. ముచ్చటగా 3 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఈసారి ఎవరు లేస్తే వాళ్ళు 3rd ప్రైజ్, తర్వాత 2nd, 1st. ఓకేనా? రైట్. అంబేర్కి దిక్కు తెలియదు. ఇంకా రౌండ్ కొట్టలే, రౌండే లేదు, ఇంకా ఒక రౌండ్ కూడా వేయలేదు కదా. వీళ్ళే విన్నారు. ఓపెన్ చేయండి. ఒకరు ఈ పక్క ఉంటే ఖర్చు, ఒకరి ఈ పక్క దిగ్జాలు వాళ్ళు. ముందుకు రమ్మన్నా, ముందుకు రా. మ్యూజిక్ 2 మంది స్టార్ట్ అవుతుంది.
అందుకే తిరగాల రౌండ్గా తిరుగుతూ రావాలా. దయచేసి రూల్స్ బాగా పాటించాలా. మీరు తప్పు చేస్తున్నారు. ఇక్కడ చూడండి, తప్పు చాలా చేస్తున్నారు. ఇప్పుడు ఇటు ఉంటుంది కదా, ఇక్కడ వచ్చినప్పుడు ఇలా కావాలి. ఇక్కడ మనం మనం బయటికి పోవాలని అనుకుంటున్నాం. ఇదే మీరు తెలుస్తారు ఎవరు లేదు అంటారు.
నాగరాజు సత్యవంతంగా ఆ భార్య ఈ పక్క వచ్చి ఈ పక్క రా ఈ పక్క రా మధ్యలోకి లేట్ అయింది. ఓకే మీరే నరేష్ ఫస్ట్ వింటున్నారా? విజిల్ వేస్తే పరిగెత్తుకుంటూ వచ్చి బెలూన్ పెట్టి ఆ బెలూన్ పగలగల కూర్చోవాలి మీద బెలూన్ మీద. ఎవరైతే పగలగదే వాళ్ళు అవుట్. కూర్చుంటే పగిలిపోతుంది. మీరు ముందు వచ్చినా కూడా పాల్గొకుంటే ఓకే. ఆడుకో అవునా? సరే వీళ్ళు ఇట్లా తిరగాలి కదా, అట్లా తిరిగినారు. బోరా మేరీ మేడం నువ్వు వెనకలు చీత ఈ అమ్మకి ఈ వెనకలు చేత నీ వెనకలు చేత అదే చూడ ఆపోజిట్ తిరిగినారు. అట్లాగా సార్ మధ్యలో వారు
మీరు కంటిన్యూ చేయండి అమ్మా, పాట వస్తుంది. ఒక లెవెల్ రాండి, ఒకరి ముందరికి వెనక్కి. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు.
రౌండ్ తిరగండి. తిరుగు దాసన్న సూర్యన రౌండ్ తిరిగి కొట్టుకుని తిరగట్లేదు. తిరుగు దాసన్న నువ్వు రవీంద్ర అన్న తిరగాల నువ్వు. మేరీ మేడం ప్లేస్ మార్చినారు. చేసినా మేడం. గ్యాప్ పెట్టుకోండి మళ్ళీ అంటే ఆడుకోలేదు. ముందరకు వచ్చి మళ్ళీ ఎక్కువ మధ్యలోకి రా, యాడికి వెళ్ళిపోతాం. సర్దుకోదాసన పక్కన నిలబడి ఏ మేడం
ఫాస్ట్ అయినా